హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీకు దూరమైన పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో, మిమ్మల్ని దూరం పెడుతున్నారు, మీతో సరిగ్గా లేరు, ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ఈరోజు ఎలా ఉన్నాయి అనేది, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు, మిమ్మల్ని ఇగ్నోర్ ఎందుకు చేస్తున్నారు అనేది అయితే చూద్దాం. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఈ రీడింగ్కి ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడంతో పాటు నాకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది. ఈ రీడింగ్ ముందుకెళ్ళడానికి, ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది రీచ్ అవుతుంది. మీరు లైక్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన నోటిఫికేషన్ అయితే రాదు. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఓకేనా అండి? కొంతమంది తెలియకుండా లింక్ షేర్ చేస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఏముంది వాళ్ళ మనసులో. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళకు దూరమైన పర్సన్, వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, థర్డ్ పార్టీ కోసం వీళ్ళని దూరం పెడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ప్లీజ్ యూనివర్స్, ఇది ఎవరికైనా, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీ అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ అయితే తీసుకుంటుందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే మీరైతే చూసుకోండి. ఓకేనా? ఒకవేళ మీది కానిది ఫోర్స్గా అయితే తీసుకోవద్దు. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ తెలియచేయండి. వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 8, నెంబర్ 7, నెంబర్ 3, నెంబర్ 2, Six of Swords, bottom of the deck. Number 11, number 7, number 14,
నెంబర్ 8, ఓకే. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు నెంబర్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏంటి అంటే అన్ని రాసులు కనెక్ట్ అవుతాయి కాబట్టి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతుంది. అన్ని రాసులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే గతంలో మీ దగ్గర అన్ని విధాలుగా ఒక సపోర్ట్, ఒక సహకారం, అంటే అన్ని విధాలుగా మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్ తీసుకున్నారు, వాళ్ళని ఒక స్థాయిలో చూడాలి అనుకున్నారు, మీరు వాళ్ళకి అంత హెల్ప్ చేశారు అన్ని విధాలుగా, వాళ్ళకు ఒక సపోర్ట్గా నిలబడ్డారు, మీరు వాళ్ళకంత స్ట్రెంగ్త్గా నిలబడ్డారు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టారు. అంటే ఎందుకు స్ట్రక్ పొజిషన్లో పెట్టారు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కావచ్చు, అదర్ రిలేషన్ కావచ్చు, లేదు ఎవరైనా పేరెంట్స్, ఫ్రెండ్షిప్ ఎవరైనా కావచ్చు ఈ థర్డ్ పర్సన్ అనేది. సో వాళ్ళ కోసము వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది, మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీరు అడుగుతున్నా కానీ ఎలాంటి విషయమో చెప్పకుండా మీ నుండి మెల్లమెల్లగా జారుకోవడం అయితే జరిగింది వీళ్ళు. ఏ విషయము చెప్పకుండా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, మీరు వాళ్ళని పదే పదే అడగడము, అడిగినా కానీ ఈ రిలేషన్ నాకొద్దు అంటూ మీ నుండి మూవ్ ఆన్ అయితే అయ్యారు. అంటే లైఫ్ లాంగ్ తోడుంటాను అన్న వ్యక్తి ఇలా సడన్గా ఇలా చేశారు అనేది అయితే మీరు కోలుకోలేని దెబ్బ అయితే ఉందన్నమాట మీ మనసులో. ఇప్పటికీ కూడా చాలా బాధపడుతున్నారు. ఒక న్యాయం కావాలి అనుకునే విధంగా మీరు చాలా బాధపడుతున్నారు. ఆ పెయిన్ అయితే చాలా ఉంది. మాకు న్యాయం జరుగుతుందా ఏంటి పరిస్థితి? అండ్ మ్యారేజ్ చేసుకొని కూడా ఇక్కడ మీకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ చేసుకుంటాను, ఎవరైతే లవర్స్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి వేరే కొత్త కొత్త వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యి ఫ్యామిలీ కోసం ఇక్కడ దూరం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు స్వార్థంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. సో అదే తలుచుకుంటూ మీరు బాధపడుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ కొంతమంది స్ట్రాంగ్ పర్సన్ చేతిలో పడ్డారన్నమాట. ఇక్కడ మ్యారేజ్ కూడా చేసుకుని ఉండొచ్చు వాళ్ళని, వాళ్ళకు ఒక స్థానం అనేది ఇచ్చారు, కానీ వాళ్ళు మొండి వ్యక్తులు. అలా మొండి వ్యక్తులు అయిన దానివల్ల మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. కొంతమంది ఒక ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటి అంటే నేను నా స్వార్థం కోసం మీ పర్సన్ మనసులో ఇలా ఆలోచిస్తున్నారు. నేను నా స్వార్థం కోసం అంటే కొత్త పరిచయాలు అనేది పెట్టుకొని కొత్త వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యి తన మనసులో ఏమున్నది చెప్పకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారంట, తను కన్ఫ్యూజ్ అయ్యారంట. అంటే ఈ రిలేషన్ కావాలనిపిస్తుంది, మీరు కావాలనిపిస్తుంది, కానీ నేను ఏం చేయలేని స్థితిలో నేను ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నాను. అంటే ఇక్కడ ఎవరైతే థర్డ్ పర్సన్ కోసము మీ ఇద్దరి మధ్య మెల్లమెల్లగా గొడవలు అనేది స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అలా గొడవలు అనేది కావాలనే పెట్టుకున్నారు, మీ మీదే నిందలు వేయడం అయితే జరిగిందంట. సో కావాలనే నేను ఇలా గొడవలు వేసుకున్నాను, కావాలనే నేను ఇగ్నోర్ చేశాను, కానీ నేను అనుకున్న విధంగా పరిస్థితి అయితే అక్కడ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ పరిస్థితి సరిలేదు. సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనుకుంటే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మీ విలువ అనేది పోగొట్టుకున్నారన్నమాట. మిమ్మల్ని ఏదైతే దూరం చేసుకున్నారో, మీరు చేసిన హెల్ప్, సపోర్ట్ ఏదైతే ఉందో దానికోసం అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది. వీళ్ళు మీరు చేసిన హెల్ప్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేసిన హెల్ప్ అనేది గుర్తుకు తెచ్చుకుంటూ వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్ చేతిలో చిక్కుకున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే ఉండాలి కాబట్టి మీకు ఒక న్యాయం అనేది చేయలేకపోయారు. ఇది థర్డ్ పర్సన్ ఒక మదర్ అవ్వచ్చు, ఒక వైఫ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు థర్డ్ పర్సన్ అనేది. సో వాళ్ళ కోసము మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగిందంట. కానీ నాకు ప్రేమ ఉంది, కానీ ప్రేమ ఉన్నా కానీ నేనేం చేయలేకపోతున్నాను. దీనివల్ల మీకు టైం ఇవ్వనందువల్ల మీరైతే గొడవ వేయడం అయితే చేశారంట. సో కానీ నా సిచ్యువేషన్ అలా ఉంది, నేనేం చెప్పుకోలేకపోయాను. అంటే నా పరిస్థితి నాకు మాత్రమే తెలుసు, నేను కనెక్ట్ అయ్యాను, సో అది చిక్కుకున్నాను అనే విధంగా అతను ఆమె ఆలోచనలు అనేది ఇలా ఉన్నాయన్నమాట.
నేను నాకు బాధ కలుగుతూ ఉంది. అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. నాకెందుకు టైం ఇవ్వట్లేదు, మీరెందుకు ఇలా ఉంటున్నారు, మీరెందుకు రావట్లేదు, నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, నన్నెందుకు దూరం పెడుతున్నారు అనేది మీరు అడుగుతున్నారు. సో, అవన్నీ కూడా మనసులో పెట్టుకొని మీకెలాంటి విషయం చెప్పా పెట్టకుండా వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. సో, అయితే మూవ్ ఆన్ అయ్యారు, లేదా మీరు అడిగినప్పుడు గొడవలు వేసుకొని దూరం అవ్వడం అయితే జరిగింది. కొంతమందికి ఇక్కడ మనీ రిలేటెడ్‌గా గూడా మీ ఇద్దరి మధ్య ఒక క్లాషెస్ అనేది జరిగాయి. సో, ఇప్పుడు ఏంటి అంటే ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. నాకు ప్రేమ ఉంది, కానీ నేనేం చేయలేను, పరిస్థితి అలాంటిది. నువ్వు తీసుకున్న అంటే మీరు తీసుకున్న కేరింగ్, మీరు తీసుకున్న హెల్ప్ ఏదైతే ఉందో అది నాకు గుర్తుంది. కానీ నా పరిస్థితుల వల్ల నేనే మిమ్మల్ని ఒక డైలమాలో పెట్టాను. కావాలనే నేను గొడవలు వేసుకొని మీ నుండి మూవ్ ఆన్ అయ్యాను. మీరిచ్చిన మెసేజ్‌లకి నేను రిప్లై ఇవ్వలేదు. కావాలనే నేను దూరం పెట్టాను. అంటే మీ నంబర్ బ్లాక్ చేయడం కావచ్చు. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు వర్క్ బిజీలో ఉన్నాను. నేను నాకిప్పుడు కుదరట్లేదు. నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదు, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను ఆహ్, దానికోసం నేను ఒక ముందుకెళ్ళాలి. నేను ఆ విషయంగా నేను బిజీగా ఉన్నాను అని చెప్పడము ఏదైనా జరిగిందిక్కడ. సో, ఇక్కడ ఆ వ్యక్తి ఏంటి అంటే ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నా కానీ నేను మీకు చెప్పలేకపోయాను. నా పరిస్థితులు అలాంటివి. సో, మీరు చేసిన హెల్ప్ అయితే గుర్తుంది. హెల్ప్ అయితే గుర్తుంది. మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది. కానీ రావాలని ఉన్నా ఎక్కడైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో అక్కడ ఇరుక్కొని ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. టైం వేస్ట్ చేస్తున్నారు. కావాలనేదైతే ఉంది. కానీ ఇక్కడ మిమ్మల్ని గాయపరిచిన విషయం ఏదైతే ఉందో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. నేను ఇంత బాధ పెట్టాను గదా! ఇంత ఇంత ఏడిపించాను గదా! అంటే నా కోసం మీరింత సపోర్ట్, ఇంత కేరింగ్ అయితే తీసుకున్న వాళ్ళని నేను దూరం పెట్టాను మిమ్మల్ని. మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉంచాను. అంటే మిమ్మల్ని గాయపరిచాను. నాకు నేను గాయపరుచుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ గూడా వీళ్ళ మనసుకు గాయమవుతూ ఉంది. వీళ్ళు ప్రశాంతంగా అయితే లేరు. మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమందికి ప్రేమ అనేది దక్కట్లేదు. సో, అలా దక్కకుండా గూడా కొంచెం బాధపడుతున్నారన్నమాట. ఇక్కడ మీ విలువ ఎందుకు గుర్తొస్తుంది, ఇక్కడ ఎందుకు వస్తుంది మీ విలువ అనేది ఏంటి అంటే అక్కడ గాయపరుస్తున్నారు కాబట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అక్కడ గాయం అవుతుంది. కానీ ఆ గాయం అనేది వీళ్ళు చెప్పుకోలేరన్నమాట. ఎందుకు చెప్పుకోలేరు అని అంటే పాస్ట్లో మీకు ఒక వాల్యూ ఇవ్వకుండా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కదా. నా వాళ్ళు అంటూ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టి మూవ్ ఆన్ అయిన వ్యక్తులు కాబట్టి సో ఒక మోసం అనేది చేశారు కాబట్టి తను చేసిన మోసం అనేది గుర్తుకొస్తుందన్నమాట. తను చేసిన అదే ఏదైతే ఉందో ఒక గిల్టీనెస్గా ఫీల్ అవుతున్నారు. ఇటు నాకు నేను గాయం చేసుకుంటున్నాను, ఇటు మీ వల్ల మిమ్మల్ని నేను గాయపరిచి నాకు గాయం అవుతుంది, నా మనసుకు ఒక గాయం అనేది అవుతుంది అనేదైతే మీ పర్సన్ మనసులో ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని కూడా మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి మీరు కూడా ఎలాంటి దిక్కు తోచని స్థితిలో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. సో ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మీకు కూడా కొంతమందికి ఇక చూసి చూసి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనుకుంటే కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అనేదైతే మీ పర్సన్ మనసులో ఉంది. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే మీరు వెయిట్ చేసి భరించలేక ఇక నా వల్ల కాదు, ఇది ఇంకా నా జీవితం నాది అనుకునే విధంగా మీరు మూవ్ ఆన్ అవుతున్నారు. కానీ వాళ్ళు పూర్తిగా ఒక డెసిషన్కి అయితే రాలేకపోతున్నారు. మీరు కావాలనిపిస్తుంది, తన తప్పులు ఏదైనా చెప్పుకోవాలనిపిస్తుంది, మీతో ఒక అపాలజీ చెప్పాలని అయితే ఉంది మీకు. కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు కొంతమంది దూరం పెడుతున్నారు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నారన్నమాట. ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఏదైతే మీరు గొడవలు వేశారో, మీరు అంత గొడవలు అయితే అంటే మీరు కాదు, మీ పర్సన్ మీతో అంత గొడవలు వేసి మూవ్ ఆన్ అయ్యారు కదా. సో అవన్నీ భరించి మీరు కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేయడము, మీకు టైం ఇవ్వకపోవడము,
అన్ని విషయాల్లోనూ సపోర్ట్ ఉంటారనుకున్న మనిషి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని దూరం పెట్టారు కాబట్టి మీరు పడినన్ని రోజులు పడ్డారు. నాకింక ఓపిక లేదు. నాకు ఎదురు చూసే ఓపిక లేదు. ఇంకా వచ్చినా రాకపోయినా నాకేం పడదులే అన్నట్లు మీరున్నారు. మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, అది ఆలోచిస్తున్నారన్నమాట కొంతమంది. కొంతమందైతే ఒక కొత్త పరిచయాల కోసమే మిమ్మల్ని దూరం పెట్టి మనసులో ఏమున్నది బయట పెట్టకుండా కావాలని గొడవలు వేసుకోవడము, కావాలని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. ఎందుకు అనంటే అవతల వ్యక్తులు స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి అది తెలియకుండా మీ మీ దగ్గర దాచారు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా ఏదైనా కావచ్చు. ఎక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా థర్డ్ పర్సన్ అవ్వచ్చు. వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో ఆ తెలియడం వల్ల మిమ్మల్ని మెల్లమెల్లగా ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. ఇలా జరిగి మీరు అడిగినప్పుడు మీరు ఎదురు చూస్తున్నప్పుడు మీ మెసేజ్‌లకి రిప్లై అంటే 10 సార్లు ఇస్తే ఏదో ఒక్కసారి లేదు అసలే ఇవ్వకుండా నెంబర్ బ్లాక్ చేయడము ఇలా కూడా జరిగింది. డైరెక్ట్ మీరు అటాక్ చేశారంటే ఏదో ఒకటి చెప్పడము అయితే జరిగేదన్నమాట. సో, అవన్నీ కూడా ఇక్కడ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఏదైతే ఫాస్ట్‌లో వాళ్ళు చేశారో ఇక్కడ ఎవరిని నమ్మితే వెళ్లారో వాళ్ళు మీ పర్సన్‌ని మోసం చేయడం అయితే జరుగుతుంది. సో, వాళ్ళు కూడా అంటే ఇంకా చీప్‌గా చూస్తున్నారన్నమాట వాళ్ళని. సో, అలా చూడడం వలన తన మనసుకి గాయమవుతుంది. మీ పర్సన్ మనసుకి గాయమవుతుంది. ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. నా పరిస్థితి ఇలా అయింది. ఇటు చూస్తే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అంటే ఇంకా ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నా గానీ ఏది వద్దు అనుకునే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. మీ పర్సన్ మనసులో అయితే ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. కానీ వీళ్ళకైతే మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది. ఎందుకుంది అంటే కొంతమందికి ఇక్కడ మీరిచ్చిన సపోర్టు, మీరిచ్చిన ధైర్యము, ఆ కరేజ్ ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకొని మీ ముందుకు రావాలి, రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి అనేదైతే ఉంది. కానీ వీళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు ఇప్పుడు ఒక కర్మ అనేది సిచ్యువేషన్ నడుస్తుంది వాళ్ళ మధ్య. సో, దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని ఒంటరిని చేశాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళ మనసులో ఉంది. కొంతమంది మనసులో ఉంది. కొంతమంది అయితే కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. కానీ కొంతమంది రియలైజ్ అయ్యి ఒక డెసిషన్‌కి రావాలి అండ్ మీరే కావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు. కానీ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎందుకు వేస్ట్ చేస్తున్నారంటే మీ మనసు అలా గాయపరిచారు కాబట్టి ఇక్కడ మీరేదైనా వాళ్ళని జడ్జ్ చేస్తారేమో అని భయం ఉంది వీళ్ళకి. ఇలా అయితే ఉన్నాయి ఆలోచనలు. ఇక్కడ మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయి అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు? చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు? ప్లీజ్ యూనివర్స్. ఒక్క నిమిషం అండి, కాల్ వస్తుంది. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో ఎప్పుడు రీయూనియన్ చేస్తారు? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఒంటరిగానే మీ నుండి మూవ్ ఆన్ అయిన తర్వాత ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు. నాకెవరు వద్దని మీరొద్దు అని ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొద్ది రోజులకి హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు కావాలనేది అయితే అవుతుంది. డిప్రెషన్లో ఉన్నారు. కొంతమంది డిప్రెషన్కి లోన్ అవుతారన్నమాట. సో అప్పుడు మీ విలువ అనేది తెలుస్తుంది. ఏదైతే ఒక బౌండరీ వేసుకున్న వాళ్ళు రీసైకిల్ కావాలి, రిలేషన్ కావాలి అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి 5 వీక్స్ 5 మంత్స్ అయితే కనిపిస్తుంది ఈరోజు ఎనర్జీస్ ప్రకారము. అయితే 5 డేస్ అయినా లేదు, 5 వీక్స్ అయినా లేదు, 5 మంత్స్ అయినా పట్టచ్చు రీయూనియన్కి. ఇలా అయితే ఉంది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.